సైకాట్రిస్ట్. పేరేంట్రా? లక్ష్మణ్ కుమార్ సార్. ఓకేరా. ఓకేరా, ఇండియాలోనే నెంబర్ 1. ఓకే ఓకే. నేను వెళ్తాను రా, వాళ్ళు సాయంత్రమే వెళ్తాను. ఓకేరా. చెప్పండి సార్. కూల్ కూల్ ఫస్ట్ కూల్గా ఉండండి, కూల్గా ఉండండి సార్. ఫస్ట్ మీరు రిలాక్స్ అవ్వండి, నిదానంగా కళ్ళు మూసుకుని రిలాక్స్ రిలాక్స్. మీ మనసులో ఉన్న బాధని ఫస్ట్ మీరు ఏమనుకుంటున్నారో కాసేపు మర్చిపోవాలి. కూల్ కూల్. సార్ నిదానంగా మీరు కళ్ళు తెరుస్తూ, చాలా ప్రశాంతంగా మీరు కళ్ళు తెరుస్తూ మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. ఇప్పుడు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? సార్, మీరు దేశంలోనే గొప్ప సైకియాట్రిస్ట్. మీ పేరు లక్ష్మణ్ సార్? అవును. మీ గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చాను సార్. నాకేదో తెలియని ఆందోళన సార్, ఏదో జరుగుతున్నట్టు సార్. నాకు అంతు చిక్కటే సార్. ఏదో కళ్ళు మూసినప్పుడు ఏదో అద్భుత శక్తి ఏదో పిలిచినట్టు సార్. ఇవన్నీ ఏంటి సార్, నాకు అర్థం అవ్వట్లేదు సార్. నేను ఒక హేతువాదం సార్. నేను అసలు ఏ దేవుణ్ణి నమ్మను సార్. నేను మూఢనమ్మకాలు అన్నింటినీ కూడా అసలు అంతరింపజేయాలని అనుకునేవాళ్ళు సార్. నేను నాకు అర్థం కావట్లేదు సార్. కళ్ళు మూయగానే ఏదో జరుగుతున్నట్టు ఏదో ఆందోళన సార్, అర్థం అవ్వట్లేదు సార్. సార్, నేను పడుకున్నప్పుడు ఏదో అవుతున్నట్టు అనిపిస్తుంది సార్. ఎవరో పిలుస్తున్నట్టు అసలు అర్థం అవ్వట్లేదు సార్. నాకు ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నేను అసలు నేను అర్థం చేసుకోవడానికి నాకు అర్థం కావట్లేదు సార్. నేను ఇలా కళ్ళు మూయగానే ఏదో ఒక గ్రంథం ఒకటి కనిపిస్తాం సార్. నాకు ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. ఎంతవరకు కరెక్టో అర్థం అవుతుంది సార్. ఇది దీనికి కరెక్ట్ సొల్యూషన్ మీరు తెలుసుకుంటారు మీ దగ్గరకు వచ్చారు సార్. నాకు నిజంగా ఏమవుతుందో తెలియదు. సాధారణంగా ఇది మనిషి యొక్క మెదడులో ఒక భాగంలో ఈ యొక్క ఉద్దీపనలు జరుగుతూ ఉంటాయి. కాంటాక్ట్స్ అనే మెదడు భాగంలో ఇలాంటి ఆలోచనలు కలిగిస్తూ ఉంటాయి. ఒక మనిషి 21 సార్లు ఏదైనా ఒక విషయాన్ని కనుక కనిష్టంగా ఆలోచిస్తూ ఉంటే అది మైండ్లో అలా ఉండిపోతుంది. అది బహుశా మీరు ఏదైనా జరిగి ఉండొచ్చు. మీరు దేని గురించి ఆలోచిస్తున్నారా? అవును సార్. ఓకే, మీరు దేవుడిని నమ్మరు, హేతు అది అంటున్నారు. మరి మీకు తెలియకుండానే మీరు ఆ జోకి పోగొట్టుకున్నారు. ఎందుకంటారా సార్? నేను చెప్పనా? అది మీ ఆనందం కోసం పెట్టుకోలేదు, మీ నాన్నగారి ఆనందం కోసం పెట్టుకున్నారు. మీకు తెలియకుండానే మీ గుండె లోతుల్లో మీరు ఏదో విశ్వాసాన్ని నమ్ముతున్నారు. లేదు సార్, 100% నేను హేతువాదిని సార్. ఈ పోగు పెట్టుకున్నానంటే అది మా నాన్నగారి ఆనందం కోసం. మీరు చెప్పింది నిజమే సార్. సార్, నేను అసలు దేవుణ్ణి నమ్మను సార్. సార్, మా నాన్నగారు గుడికెళ్ళి దండం పెట్టమని చెప్తారు సార్, కానీ నేను వెళ్ళను సార్. నాకు ఇష్టం ఉండదు సార్. నాకు ప్రజల్ని గౌరవించడం తెలుసు సార్. ప్రజలకి నమస్కారం చేయమంటే చేస్తాను సార్ నేను, కానీ ఆ గుడికి వెళ్ళి ఆ దేవుడికి నమస్కారం చేయమంటే చేయలేను సార్. నేను అసలు నాకు నమ్మకమే లేదు సార్. నేను ఒక హేతువాదం సార్. నేను ఎలా నమ్మను సార్? ఓకే, గుడ్ శంకర్, మీరు అన్నది అబ్జల్యూట్లీ కరెక్ట్. కానీ మీకే తెలియకుండా మీరేదో విశ్వాసాన్ని మీరు నమ్ముతున్నారు, అది మీకు తెలియదు. ఇలాంటి కేసే ఒకసారి అమెరికాలో చూడవచ్చు. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో సేమ్ ఇలాంటి కేసు ఒకటి వచ్చింది. ఆ కేసు ఏంటంటే, తను కూడా నిద్రపోతున్నప్పుడు కలలు కనేవారు. ఆ కళలు నిజమని నిరూపించేవారు. అమెరికాలో రాబర్ట్సన్ కూడా ఇలాగే కలలు కనేవారు, ఏదో జరుగుతుందని అనుకునేవారు. ప్రపంచంలో మీలాంటి కేసు
ఎక్కడో వేరే కనిపిస్తూ ఉంటుంది. బహుశా ఇది ఆ కోవకు చెందే ఉంటుంది. మీరు ఒక పని చేయండి, మీరు మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనకు తగ్గట్టుగా ఆ పని చేయండి. శ్వాస కట్టేది మెల్లగా అసలు అర్థం అవ్వట్లేదు సార్ నాకు. ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ నేను హేతువాది సార్. నేను ఎలా నమ్మాలి సార్? అది నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు సార్. నేను కానీ వెళ్ళలేను సార్, నేను అక్కడికి వెళ్ళలేను. చూడండి శంకర్, మీరు అన్నట్టుగానే మిమ్మల్ని ఏదో పిలుస్తుంది, ఏదో ఒక శక్తి మీకు పిలుస్తుంది. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఓంకారనాదం వినిపిస్తుంది. నిజం, మెరాకిల్గా అనిపించింది, నాకే అనిపించింది. వాస్తవం. ఒక్కసారి మీ ప్రయత్నాన్ని చేయండి, ఏదో జరగబోతుంది. లేదంటే మనం ట్రీట్మెంట్ ప్రారంభిద్దాం. మీరు హేతువాది కదా, ప్రజలకి మీ నుంచి కొన్ని విషయాలు తెలుస్తాయి. నాకు తెలిసి మీ దగ్గర ఏదో ఒక అద్భుతమైన శక్తి మిమ్మల్ని ఆకర్షిస్తుంది. ఎందుకైనా మంచిది, ఒకసారి వెళ్ళండి, ఏం జరుగుతుందో చూద్దాం. వెళ్తాను సార్, కానీ మూఢనమ్మకాలు మాత్రం నేను ఎప్పుడు నమ్మను సార్. కానీ వెళ్తాను, మీరు చెప్పారు కదా, ఒక్కసారి వెళ్ళి వస్తాను సార్. ఉంటాను సార్. ఓకే శంకర్, ఆల్ ద బెస్ట్. హలో శంకర్, హౌ ఆర్ యూ? కూర్చోండి శంకర్, కూర్చోండి శంకర్. ఏమైంది మీరు వెళ్ళిన పని? మీకేదైనా కనిపించిందా, వినిపించిందా, అద్భుతమైన జరిగిందా? మాట్లాడండి శంకర్. ఏంటి మీలో కొత్తగా ఆ చేతికి కంకణం ఏంటి? ఇప్పుడు చెప్పండి, దేవుడు ఉన్నాడా? వెళ్ళొచ్చారా? అక్కడ ఏం జరిగింది? అసలు ఓంకార గంధంలో ఏం చూశారు మీరు? హర హర మహాదేవ శంభో శంకర. చూశాను సార్. ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. మరి ఏం చేయాలి? దీనికి పరిష్కార మార్గం ఏంటి? సైన్స్కి అందని మర్మ విషయాలు చెప్తున్నారు. చెప్పండి శంకర్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓకే శంకర్, నమ్మిన విశ్వాసం నడిపిస్తుందనడానికి ఇదే నిదర్శనం. వెరీ గుడ్ శంకర్, వెరీ గుడ్. ప్రతి ఒక్కరికి ఆహారం అందాలని, ప్రపంచమంతా కూడా ఆకలి చావులు లేకుండా జీవించాలని మా ప్రయత్నం. నమ్మిన విశ్వాసం మిమ్మల్ని నడిపిస్తుంది అంటానికి ఈ కథ చిన్న ఎగ్జాంపుల్. ఓకే సార్.